ఈ దాడిలో పీఐటీఏ కింద 2 కేసులు నమోదు చేసి మొత్తం 11 మందిని అదుపులో తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం అరెస్ట్ అయిన వారిలో 6 నిర్వాహకులు, 5 కస్టమర్లు ఉన్నారు. కూకట్పల్లి పరిధిలోని సాయి ప్యారడైజ్ ఓయో హోటల్లో, వైశాలి కాటేజ్ ఓయో హోటల్, అల్లూరు ట్రేడ్ కాంప్లెక్స్ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న 3 బాధితులను పోలీసులు రక్షించారు. అనైతిక కార్యకలాపాలు పాల్పడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు సంబంధిత వ్యక్తులపై పీఐటీఏ చట్టం కింద కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు. అనైతిక కార్యకలాపాలు పాల్పడే వ్యక్తులు, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజల భద్రతకు విఘాతం కలిగించే కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ఓకే, గుడ్ మార్నింగ్ అందరికి. నిన్న మనకి భాగ్యనగర్లో అల్లూరి ట్రేడ్ సెంటర్లో ఒక 2 ఓయో హోటల్స్ ఉన్నాయి. అందులో ఒకటి వైసాయి కాటేజ్ ఓయో హోటల్ అని 3rd ఫ్లోర్లో ఉంటుంది. అదేవిధంగా సాయి ప్యారడైజ్ అని అది 4th ఫ్లోర్లో ఉంటుంది. ఆ హోటల్లో కేవలం ప్రాస్టిట్యూషనే ఎక్కువ నడుపుతున్నారు. అది కేవలం ప్రాస్టిట్యూషన్ కొరకే ఆ హోటల్స్ రన్ అవుతున్నాయని మనకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాన్ని పకడ్బందీగా ఆ ఇన్ఫర్మేషన్ రాగానే మా డీసీపీ రితిరాజ్ గారి ఆదేశానుసారంగా మా ఇన్స్పెక్టర్ స్వామి గౌడు, అదేవిధంగా ఎస్ఐ చంద్రశేఖరు, తర్వాత ఎస్ఐ చైతన్య, శ్రవంతి, వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా పోయి ఒక ప్లాన్ ప్రకారంగా రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో మనకు చాలా విషయాలు బయటకు వచ్చినాయి. అందులో ఒక లేడీ ఆచంటి ఆమని అని, ఆమె అదేవిధంగా ఇంకో అతను మంగళి రాజేష్ అని, వీళ్ళిద్దరు కూడా ఈ విక్టిమ్స్ ఎవరైతే సెక్స్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళని బయట నుంచి వెళ్ళి సెక్యూర్ చేసి తీసుకొచ్చి ఇదే హోటల్ ఎవరైతే తీసుకొని నడుపుతున్నారో వాళ్ళ నాలెడ్జ్ తోటే, వాళ్ళకి తెలిసే ఈ వ్యాపారం దాన్ని కొనసాగిస్తున్నారు. అందులో వీళ్ళు కొంతమంది కస్టమర్లను తీసుకురావడానికి ఒక 4 మెంబర్స్ను బ్రోకర్స్గా యూటిలైజ్ చేసుకుంటూ ఇది బిజినెస్ కొనసాగిస్తూ ఉన్నారు. ఇందులో అమ్మాయి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆదాయంలో ఆ హోటల్ యజమానులు, అదేవిధంగా ఎవరైతే ఈ ఆచంటే ఆమని, అదేవిధంగా ఈ నాగరాజు, ఈ ఎవరైతే ట్రాన్స్పోర్టర్స్ ఉంటారో వీళ్ళందరూ కలిసి దాంట్లో పాల్పంచుకుంటున్నారని చెప్పి మనకు తెలిసింది. దీంట్లో మనకు చాలా సీరియస్ ఇష్యూ ఏంటంటే ఇది కేవలం లాడ్జ్ అనే నెపంతో టోటల్గా ప్రాస్టిట్యూషన్ నడిపిస్తున్నారు. దీంట్లో మేము ఆల్రెడీ ఒక 6 ఆర్గనైజర్స్ని, అదేవిధంగా కస్టమర్స్ని ఒక 4 ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరి మీద కూడా కేసు పెడుతున్నాం. తర్వాత ఈ హోటల్ ఎవరైతే లీజుకు తీసుకుని నడిపిస్తున్నారో ఇద్దరి మీద కూడా కేసు పెడుతున్నాం. అదే విధంగా ఈ యొక్క హోటల్కి అసలు జిహెచ్ఎంసీ సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ ఉందా లేదా, అసలు ఈ బిల్డింగ్ దేని కొరకు కట్టారు, లాడ్జింగ్ కొరకు కట్టారా లేకపోతే వేరే కమర్షియల్ దాని గురించి కట్టి దాని ఎన్ఓసి ఏమన్నా ఉందా లాడ్జింగ్ సంబంధించి, ఈ ఫైర్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా, అదేవిధంగా శానిటేషన్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా మేము చెక్ చేయాల్సి జరుగుతుంది. అంతే